భద్రాచలం వాసవి క్లబ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వారి 125వ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉదయ భాస్కర్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ చారుగుండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు పొట్టి శ్రీరాములు గారని అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ భద్రాచలం అధ్యక్షులు తోకల నాగేశ్వరరావు, చింతల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు రోడ్లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు మరి ఘనంగా నివాళులు అర్పించడం. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగం మరి మనం గుర్తుంపు పెట్టుకోవట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనే కాన్సెప్ట్ తోటి ప్రజల్లోకి వచ్చి మరి ఆయన 125వ జయంతి సందర్భంలో మరి చాలా మనందరం కూడా మన జాతి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మరి నిన్నటి వరకు నిన్న అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా పేరు మార్చడానికి ఒక గజిబిజ ఒకటి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.